భూభాగంలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భరోసా కల్పించారు. ముత్తుకూరు మండలం పంటపాలెంలోని జెమినీ ఆయిల్ కంపెనీ P4 పథకం కింద బ్రహ్మదేవి కాలువ కట్టపై ఉన్న గిరిజన కాలనీని దత్తత తీసుకుంది. కాలనీ అభివృద్ధిలో భాగంగా గిరిజన కుటుంబాల పరిస్థితిని ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించి స్థితిగతులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి ప్రసంగించారు. జెమినీ పరిశ్రమ సహకారంతో కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా వాహనాలను కల్పించనున్నట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కొత్తపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఇప్పుడు 2,50,000 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి 70,000 పెంచారు ఇంటికి. సో ఇల్లు కంఫర్టబుల్ గా ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక 2 months లో ఆ ఇల్లు పూర్తి చేస్తాం. 2,50,000తో ఇల్లు పూర్తి చేస్తాం. సేమ్ టైం ఈ కాలనీ, ఈ గిరిజన కాలనీని జెమినీ పామాయిల్ కంపెనీ వాళ్ళు, నేను ఒకటి రిక్వెస్ట్ చేశా, P4 కిందనండి ఎట్లయినా ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియలిస్, మీరు అత్యంత పేదరికంలో ఉండే అమాయకం మంచోళ్ళు ఉన్నవి మోసపోయి పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే గిరిజన, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎవరంటే గిరిజన. ఆ కాలనీస్ అడాప్ట్ చేసుకోమని అడిగాను. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎస్ అన్నారు. దాంట్లో జెమినీ వాళ్ళు ముందు మిగిలి మాకు కాలనీ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు. ఈరోజు ఈ బ్రహ్మదేవం గిరిజన కాలనీ